నమస్కారం అండి. ఈనాటి కమ్మని ఒక చిన్న నీతి కథ వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అగ్రహారం అనే ఊరిలో రాముడు, భీముడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పక్కన ఇల్లే అయినప్పటికీ వారికి ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ఎక్కువగా ఉండేది. ఎప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరి మీద మరొకరు చిక్కులు తెచ్చిపెడుతూ ఆనందిస్తూ ఉండేవారు. అలా ఉంటూ ఉండగా ఆ ఊరికి ఒక ముని వస్తాడు. రాముడు ఆ మునీశ్వరుడి దగ్గరకు వెళ్ళి డబ్బు సంపాదించే మార్గాన్ని చెప్పమని కోరతాడు. అందుకు ఆ ముని ఇలా చెప్తాడు: అడవికి వెళ్ళి బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తే నువ్వు కోరుకున్నది జరుగుతుంది అని చెప్తాడు. వెంటనే రాముడు తపస్సు చేయడానికి అడవికి వెళ్తాడు. అయితే ఈ విషయం మొత్తం గమనిస్తున్న భీముడు రాముడి కంటే రెండింతలు పొందాలనే ఉద్దేశంతో తాను కూడా అడవికి వెళ్తాడు. అయితే భీముడు కూడా తనలాగే తపస్సు చేస్తున్నాడని తెలుసుకున్న రాముడు భీముణ్ణి ఎలాగైనా నష్టపరచాలని అనుకుంటాడు. ఇక వెంటనే బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తాడు. రాముడి తపస్సు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, భక్తా నీకేం కావాలో కోరుకో అంటాడు. వెంటనే రాముడు, స్వామి నా కన్నులో ఒక కన్ను పోయేలా చెయ్యి అంటాడు. వెంటనే ఆశ్చర్యపోయిన బ్రహ్మదేవుడు సరేనని తదాస్తు అంటాడు. కొంతకాలం తర్వాత భీముడి తపస్సు కూడా మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటాడు. వెంటనే భీముడు ఇలా అంటాడు: రాముడికి ఇచ్చిన దానికంటే నాకు రెండింతలు ఎక్కువ కావాలండి అంటాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు. వెంటనే భీముడికి 2 కళ్ళు పోతాయి.